నమస్కారం అండి. మేమైతే కుంభమేళాకి వెళ్ళడానికి ఇలా అన్ని సర్దుకొని స్టేషన్కి అయితే వచ్చేసామండి. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. చూడండి, ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. ట్రైన్లో కూడా మీకు అలాగా వీడియో చూపిస్తున్నాను. ట్రైన్ అయితే బయలుదేరింది, అదిగోండి మన నెల్లూరు బోర్డు. ఇక అక్కడి నుంచేసి మేము చెన్నైకి అయితే బయలుదేరామండి. పినాక్స్ ఎక్స్ప్రెస్లో అయితే మాత్రం ఇంట్లో నుంచి అయితే ఉప్మాను, తర్వాత ఉసిరికాయ ఊరగాయ తెచ్చుకున్నానండి. 2 అయితే మాత్రం బటర్ మిల్క్ ప్యాకెట్స్ కొనుక్కున్నాము. చక్కగా మధ్యలో వాటిని తినేసి హ్యాపీగా ఉన్నాము. దాని తర్వాత అయితే చెన్నై ఎంటర్ అయ్యామండి. హైదరాబాద్ లాగానే ఇక్కడ కూడా అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఎక్కువైపోయిందండి. అంతకుముందు అయితే ఇంత లేదు. చూడండి, పక్కన చిన్న చిన్న చెరువులు ఎంతో బాగున్నాయి కదా. చెన్నైకి అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ చూసారు కదా, పాత సినిమాల్లో ఇలాంటి బ్రిడ్జ్ని ఎక్కువ చూపిస్తూ ఉండేవాళ్ళండి, అందుకని ఇలా చూపించాను. మెయిన్ స్టేషన్కి అయితే వచ్చేసాము, సెంట్రల్కి. చూసారు కదా, ఇది కూడా పాత సినిమాలు ఎక్కువగా అయితే ఫేమస్గా చూపించేవాళ్ళు. ఇక అక్కడి నుంచి మేమైతే మాత్రము మెట్రో అయితే మేము ఉండే హోటల్కి అయితే మాత్రం లేదండి, అందుకని మేము సబ్వే తీసుకున్నాము. 2 కూడా పక్క పక్కనే ఉంటాయి. సబ్వే దారిలో అయితే మామూలు లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఆ లోకల్ ట్రైన్స్ అయితే మాత్రం మేము ఎక్కి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే మాత్రం వెళ్తున్నామండి. చూసారు కదా, చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుందండి. రైల్వే స్టేషన్ ముందు అయితే మాత్రము అది మెట్రో కండి, ఇటుపక్క కనిపించేది సబ్వే అండి. ఇలాగా లోకల్ ట్రైన్ టికెట్లు అయితే మా వారు తీసుకుంటున్నారు. చూడండి, చెన్నై ఎంత ఇలా కనిపిస్తుంది కదా స్టేషన్ మొత్తము. లోకల్ ట్రైన్లో అయితే ఎక్కేసి మేమైతే వెళ్తున్నామండి. ఇది గోవా అండి, గోవా ఎయిర్పోర్ట్. బాబు అయితే గోవా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు కదా, మీ అందరికీ తెలిసిందే కదా. బాబు అయితే మాత్రం గోవాలో ఉంటాడు కదా, వాడికి 2 డేస్ లీవ్ కాబట్టి ఆడైతే మాత్రం వచ్చేసాడండి. ఇక అందరం కలిసేసి మేము ఒకరోజు చెన్నైలో ఉండి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరామండి. ఇది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మనది వచ్చి T1 టెర్మినల్ 1 అండి. అందుకని చెప్పి అక్కడికి వెళ్తూ ఉన్నాము. మనకు చెక్ ఇన్ అయిపోయాక లోపలైతే మాత్రం చూడండి, షాప్స్ అన్నీ ఇలా ఉన్నాయి. అవన్నీ మీసారి ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. చెక్ ఇన్ అయిపోయాక లోపలంతా కనిపించే ప్లేస్ అండి ఇది. చీరల షాపులు, అన్ని రకరకాల షాపులను అయితే మాత్రం ఉన్నాయి. నాకు కొన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. నేను బాబు ఇలా అయితే మాత్రం ఎయిర్పోర్ట్లో ఆస్తులు చూపిస్తున్నాను చూడండి. చెప్పినట్టు ఎక్స్క్యూజ్ మీ, వాటింగ్ ప్రైస్ 13,000 స్టార్టింగ్ ప్రైస్. చూడండి, 13,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనం ఇక్కడ 31,000. మన ఛానల్లో ఎయిర్పోర్ట్ చూపించడం ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం దీంట్లో మాత్రం డీటెయిలింగ్గా చూపిస్తానండి. చూడండి, అన్నీ మనము దారబంధరాలకు తగిలించుకునేవి ఉంటాయి, కీ చైన్స్ ఉంటాయి, అన్ని రకాల వస్తువులు అయితే మాత్రం మనకి ఇక్కడ దొరుకుతాయండి. చూడండి, రకరకాల కీ చైన్స్. ఇక అక్కడి నుంచేసి బొమ్మలు, అన్ని ఎయిర్పోర్ట్లో కూడా సేమ్ ఇలాంటి బొమ్మలు అయితే దొరుకుతాయండి, కానీ కాస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, చీరలు, హ్యాండ్ బ్యాగ్స్, కమ్మలు, హ్యాంగింగ్స్ మొత్తం దొరుకుతాయండి. ఇట్లాగా అన్ని రకాల వెరైటీస్ అయితే అక్కడ దొరుకుతాయి. చూడండి, చెక్క బొమ్మలు కూడా దొరుకుతాయి పిల్లలు ఆడుకోవడానికి. ఒకప్పుడు అయితే విడిగా బయట ఇలా దొరికేవి కదా, ఇప్పుడైతే చూడండి ఎయిర్పోర్ట్లో ఇలా పెట్టి అమ్ముతూ ఉన్నారు చెక్క బొమ్మలన్నిటినీ. ఇవి చెక్క బొమ్మలు చూస్తే మాత్రం భలే బాగా అనిపించింది. ఇవన్నీ మార్బుల్తో చేసినవండి. పైన ఉండేవి గణేష ప్రతిమలు. తర్వాత ఇక్కడ వచ్చి ఇత్తడి బొమ్మలన్నీ అయితే ఉన్నాయి. రకరకాల వస్తువులు. ఇది వచ్చేసి 3,000 అండి కాస్ట్, మార్బుల్తో తయారు చేసినవి. ఇవి కూడా అన్ని రకాల ఎయిర్పోర్ట్స్లో అయితే ఉన్నాయి. చూడండి, అంతంత కాస్ట్ పెట్టి మనం ఏం చేసుకుంటామండి. డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు, కానీ అనవసరంగా ఇంత కాస్ట్ పెట్టి ఇట్లాంటివి అయితే మనలాంటి వాళ్ళని కొనలేము కదా. ఇదిగోండి, బాబు అయితే టిఫిన్ కోసం అని చెప్పి వెళ్ళేసి వస్తున్నాడు ఎక్కడ దొరుకుతుందని. ఇక అక్కడి నుంచి మనకు బోర్డింగ్ అయిపోయి లోపలికి అయితే వెళ్తున్నాం. అదండి మనం ఎక్కబోయే విమానము. చూడండి, అటుపక్క కూడా ఇండిగో నిలబడి ఉంది. మనం ఎక్కేది కూడా ఇండిగో ఫ్లైటేనండి.
ఇలాగా మనము బోర్డింగ్ అవుతూ ఉన్నాము. అది మన విమానం. దానికి ఫ్యూయల్ ఎక్కించడము, దానికి ఏమన్నా మిగతా ఏమైనా రిపేర్స్ ఉంటే అన్నీ చూసుకోవడం అన్నీ చేస్తారు. మేమైతే ఎక్కేసామండి ఫ్లైట్ని. మనము అన్నీ కూర్చునే ముందు మన లగేజ్ అంతా మన పైనే ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా క్యాబిన్, అట్లా అయితే మాత్రం ఉంటుంది. మన లగేజ్ని అయితే అక్కడ పెట్టేసుకొని మన నడుంకైతే బెల్ట్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే అవుతూ ఉంది. మన ఛానల్లో ఫస్ట్ టైం చూపించడం కాబట్టి టేక్ ఆఫ్ ఎలా అవుతుంది అనేది మాత్రం మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ స్పీడ్గా అవుతూ చూడండి పైకి అయితే ఎగిరేసింది. ఇంకా అక్కడి నుంచి అయితే మాత్రం మనకు అన్నీ చిన్నగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం కాబట్టి ఇలా అయితే మొత్తం చూపిస్తున్నాను, తర్వాత అయితే అవసరం లేదండి. ఇలా పైకి ఎక్కాక చూడండి మబ్బులన్నీ ఎంత ఎత్తుకి ఎగిరాక మబ్బులన్నీ ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఇంకా దానికంటూ పైగా కనుక ఎగిరేస్తే చూడండి ఎలా కనిపిస్తుందో మబ్బులు. ఆకాశం పైన ఇంకా ఏదో ఉన్నట్టు, కిందంతా మబ్బులన్నీ ఒక పరుచుకున్నట్టుగా అలా ఉంది. ఇక్కడ మనకు ఇంకో డౌట్ రావచ్చండి, విమానంలో రెస్ట్ రూమ్స్ ఉంటాయా లేదా అంటే. ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకైతే అన్నీ తెలుస్తుందండి. ఎక్కని వాళ్ళ కోసం అయితే మాత్రం మన భాషలో చెప్పాలంటే బాత్రూమ్స్ అలాంటివి ముందు ఉంటాయి, వెనక ఉంటాయి. దానికైతే ఏ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడైతే మాత్రం మన ఫ్లైట్ బెంగళూరులో అయితే ల్యాండ్ అవుతుందండి. చూడండి మన దగ్గరగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం కిందకి అలా అంటూ వచ్చేసింది. ఇలాగా స్పీడ్గా వచ్చేసి కింద కొంచెం ల్యాండ్ అయిపోతుందండి. ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు విమానం రెక్కల దగ్గర కొంచెం ఇలా తెరుచుకుంటుందండి. ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు అయితే భయపడ్డాను, అమ్మో ఏమైపోయింది కింద పడిపోతుందా అని. అట్లా ఏముండదు, కనిపిస్తుంది కదా మీకు విమానం రెక్కలు తెరుచుకోవడం. అలా తెరుచుకోవడం వల్ల అది నీట్గా ల్యాండ్ అవ్వడానికి ఇక్కడైనా వర్క్ చేసేది. జేసీబీ ఉంది. లేబర్ నాకేం కనపడలా. బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామండి. కనిపిస్తూ ఉందిగా రెడ్ కలర్లో బిల్డింగ్ అంతాను. వచ్చేసామండి మనం బయటకి. మనకు 6 hours లేట్, మనకు లేఓవర్ ఉందండి. అందుకని చెప్పేసి మనం లోపల ఉండకుండా బయటకు వచ్చాం. రాగానే చూసారు కదా ఇలా సీనరీస్ అన్నీ ఇంత బాగున్నాయి. మనం అక్కడ 6 hours ఉండడం చాలా కష్టం కదా అని చెప్పేసి బయటకైతే వెళ్తున్నాము. అంటే అలవ్ అయితే ఉండదండి ఇక్కడ. 3 hours 4 hours బిఫోర్ అయితే మాత్రం లోపలికి అలవ్ చేస్తారు. అంత లోపలే మనం ఖాళీ ఉండకుండా ఇంకా బయటకు వెళ్ళిపోయి ఏమీ తినలేదు కదండి పొద్దుటి నుంచి. అందుకని చెప్పేసి ఇక్కడ బయటకు వచ్చి ఈయన బాబు అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేస్తున్నారు. దోశ అవి ఆర్డర్ చేశారండి. ఇంకా అవి కూర్చొని తినడానికని ప్లేస్లో కూర్చున్నాం. చూడండి యాంబియన్స్ ఎంత బాగుందో కదా దాన్ని. ఇక అక్కడి నుంచి మీకు ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి చూపించి చూడండి, మన నేషనల్ ఫ్లాగ్. నాకు అన్ని ఎయిర్పోర్ట్లో కల్లా బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చిందండి. ముందు చాలా బాగుంటుంది, గ్రీనరీ, మెయిన్ గ్రీనరీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం చక్కగా నిండుకొని ఉంటుందండి. ఇలాగా పూర్తి దాన్ని అయితే మాత్రం మీకు చూపించాను కదా, చూడండి చెట్లు. ఆ చెట్లలో ఈ రకమైన చెట్టును చూసి చాలా బాగా అనిపించింది. ఈ గ్రీన్ ప్లాంట్ చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న కాయల్లాగా రెడ్ కలర్లో కాసుంటే నాకు చాలా బాగా అనిపించి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. అక్కడ ఉండే కొన్ని పూలండి. ఇట్లా ఇంకొన్ని అయితే తీసామండి. చెప్తాం కదా 6 hours లేఓవర్ ఉంది కదా, ఏం చేద్దాము ఏంది అనుకుంటే ఇలా అయితే మాత్రం ఎయిర్పోర్ట్ని అంతా మనం ఒకసారి వీడియో తీసుకోవడానికి మనకు అవకాశం ఉందనుకుందామండి. చూడండి ఎక్కడ పట్టినా పచ్చదనమే. మనమైతే ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయేసి లోపలికైతే వచ్చేసాము. లోపల నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి ఇదంతాను. చాలా చాలా బాగుంటుందండి బెంగళూరు ఎయిర్పోర్టు. మేము అంతకుముందు ఇంకో టెర్మినల్ నుంచి ఎలా వచ్చాము, లోపల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాము, డొమెస్టిక్ ట్రాన్స్ఫరు. అక్కడ ఇంకా చాలా బాగుంటుందండి దీనికంటేను. అంత గ్రీనరీ అంతా ఉంటుంది. ఇక్కడ ఇది నచ్చి నాకు మీకు చూపించాలని ఇలా అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను. అన్ని క్రిస్టల్స్ ఉండేవండి. ఆ క్రిస్టల్స్ బర్డ్స్ తయారు చేయడము, ఇట్లా అక్కడ వాచెస్ ఎన్ని రకరకాలుగా ఉంటాయి. అవి మీకు చూపించాలి అయితే మాత్రం ఇలా చూపిస్తూ ఉన్నాను. చూడండి దండలు అన్ని బ్రాండెడ్ అయితే ఉంటాయి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చండి. చూడండి నాకు ఇంకా టైం ఎక్కువ ఉంది కదా, నేను కాసేపు పడుకున్నాను. అంత లోపలే బాబు వచ్చి ఇలా తీస్తున్నాడు. ఇక మా గేట్ నెంబర్ అనౌన్స్ చేశాక మేమైతే మాత్రం ఇలా వచ్చి కూర్చున్నాము.
అక్కడ ఉండగానే మాకు ఒక పావురం అయితే కనిపించింది చూడండి ఎయిర్పోర్ట్లో. దాన్ని కూడా చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ అలా వీడియో అయితే మాత్రం తీశాను. ఇక అక్కడి నుంచి అయితే మాత్రం మనము లోపలికైతే బోర్డింగ్ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాము. చూసారు కదా, ఈ ఫ్లైట్ చాలా పెద్దదండి, ఎక్కువ మెంబర్స్ ఉంటారు. ఇట్లాగా ఈ ఆర్టిఫిషియల్ స్మైల్స్ 6 hours at airport. ఓం నమః శివాయ. ఇంకొకటండి, ఫ్లైట్లో ఇలా విండోస్గా ఉంటాయా లేదని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. దానికైతే మాత్రం ఎండ పడకుండా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పండి. ఇంకా అయితే ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉన్నారు చూడండి. ఎయిర్ హోస్టర్స్ అన్నీ మొత్తం క్యాబిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అన్నీ మాత్రం క్లోజ్ చేసేస్తున్నారు. ఇదండి పూర్తి ఫ్లైట్ అయితే మాత్రం. ఇది చూడండి ఎన్ని ఫ్లైట్స్ అక్కడ నిలబడి ఉన్నాయో. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇందాక రెడ్గా ఉంది కదా, ఇది ఫ్రంట్ నుంచి అండి ఇలా కనిపించింది. పొద్దున ఎక్కేటప్పుడు చూడండి సన్ అలా ఉన్నాడు, ఇప్పుడైతే ఇలా వచ్చేసాడు కదా. ఇప్పుడు సన్సెట్, అప్పుడు వచ్చి సన్ రైజ్. ఇలా అయితే పైకి వెళ్ళేకుంది చూడండి. మబ్బు ఎంత బాగుందో కదా, పైన బ్లూ కలర్ కింద లైన్ లాగా మళ్ళీ రావడం. చక్కగా ఇక్కడ చూడండి రెయిన్బో కలర్స్ లాగా అన్ని కలర్స్ కనిపించడం. చెప్తారు కదా విబ్జిఆర్ అన్ని కలర్స్, అట్లాగా అన్ని కలర్స్ అయితే మాత్రం షేడ్స్ అయితే వచ్చాయండి. అది నాకు చాలా బాగా అనిపించి మీకు చూపిస్తున్నాను. ఇది అయితే నైట్ వ్యూ అండి. మనం దిగబోయే ముందు వారణాసిలో ఇలా అయితే మాత్రం లైట్స్ అన్నీ ఉంటే మీకు ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వారణాసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. మనం ల్యాండ్ అయిపోయాక మనం ఎక్కిన ఫ్లైట్ అదేనండి, మీకు కనిపిస్తుందో లేదో అది ఎక్కేసాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి మన బ్యాగేజ్ ఎలా వస్తుంది ఏంటి అనేదంతా మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి అలా వచ్చేస్తుంది బెల్ట్ మీద. వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారు ఏ బెల్ట్ మీద వస్తుంది ఏంటి అని చెప్తారు. అవి తీసేసుకోవాలి మన బ్యాగేజ్ వచ్చాక. ఇక అక్కడి నుంచేసి వేరే ఫ్యామిలీతో అయితే మనము కలిసేసుకొని ప్రయాగరాజ్ అయితే వెళ్తున్నామండి. ప్రయాగరాజ్ వీడియో అయితే మొత్తం మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇదైతే లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా మనకి. ఇప్పుడు ప్రయాగరాజ్ అయితే మాత్రం మనం రీచ్ అయిపోతూ ఉన్నాము. థ్యాంక్ యూ.